సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఇవాళ నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేను రిసీవ్ అవుతున్న కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే పవర్ అంటే డిస్టెన్స్లో ఏం పవర్ లేదు, వాళ్ళకి ఓన్లీ రీడింగే వచ్చింది, ఏజ్ వైజ్గా వచ్చింది రీడింగ్. ఓకే, వాళ్ళకి డిస్టెన్స్ ఏం లేదు, రీడింగ్ గ్లాసెసే వచ్చింది, రీడింగ్ పవరే వచ్చింది. సో వాళ్ళకి రీడింగ్ గ్లాస్ పెట్టుకోవాలా, లేదంటే బైఫోకల్ పెట్టుకోవాలా, లేదంటే ప్రోగ్రెసివ్ పెట్టుకోవాలా ఏంటనేది ఒక డైలమాలో ఉన్నారు. సో జనరల్గా డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ రీడింగ్ గ్లాసెస్ గురించే అని అంటారు, రీడింగ్ పవరే ఉంది కాబట్టి రీడింగ్ గ్లాసెస్ అని అంటారు. సో రీడింగ్ గ్లాసెస్ తీసుకోవడం వల్ల బెటరా, లేకపోతే దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇంకా బైఫోకల్ కానీ ప్రోగ్రెసివ్ తీసుకోవడం వల్ల దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మనం ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు మనము నా ఛానల్ని ఏదైతుందో దాన్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎన్నో రకాలుగా అది యూజ్ అవుతుంది. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇవాళ ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చేసి డిస్టెన్స్లో ఏం లేదు, ప్లాన్ అంటే డిస్టెన్స్ విజన్ వాళ్ళకి బాగుంది. ఓకే, రీడింగ్ పవరే వచ్చింది. వాళ్ళకి ఏజ్ వైజ్ అంటే అబోవ్ 35 నుంచి 40 ఇయర్స్ తర్వాత ఆ ఏజ్లో బిట్వీన్ 35 to 40 ఆర్ 40 అబోవ్ తర్వాత మనకి రీడింగ్ పవర్ అనేది వస్తుంది అన్నట్టు. అది ఏజ్ వైజ్గా వచ్చే పవర్, అదొక ప్రాబ్లం అనేది కాదు. సో అది వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఒక రకమైన కన్ఫ్యూజన్కి అవుతారు. ఏంటంటే నాకు దగ్గర కనబడట్లేవండి అని, చాలామంది దగ్గర కనబడట్లేదు డైరెక్ట్ వచ్చి చెప్తారు. లేదంటే మన ఆ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు చెకప్లో రీడింగ్ పవర్ వచ్చిందని చెప్పేసి ఒక పవర్ వస్తుంది. సో ఈ పవర్ వచ్చినప్పుడు అది ఓన్లీ రీడింగ్ గ్లాసెసే తీసుకోవాలా, లేదంటే బైఫోకల్ తీసుకోవాలా, లేదంటే ప్రోగ్రెసివ్ తీసుకోవాలా అనే విషయాలు చూద్దాం. ఓకే, సో రీడింగ్ గ్లాసెస్ ఎప్పుడైతే పవర్ వచ్చిందో రీడింగ్ గ్లాసెస్ తీసుకుంటే ఆ రీడింగ్ పవర్ అనేది ఓన్లీ 30 to 40 సెంటీమీటర్స్ లోపే మనం చదవగలుగుతాం అన్నట్టు. సో 30 to 40 సెంటీమీటర్స్ వరకే మనం చదవగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా ఎంప్లాయీ కావచ్చు, ఆఫీస్లో వాళ్ళ టేబుల్ వర్క్, కంప్యూటర్ వర్క్ ఉందనుకోండి, దానికి ఇది పనిచేయదు, రీడింగ్ గ్లాస్ అనేది పనిచేయదు. అది రీడింగ్ గ్లాస్ అనేది 30 to 40 సెంటీమీటర్స్. అంటే మీరు ఇప్పుడు మీకు ఐ టెస్టింగ్ చేసేటప్పుడు మీకు బుక్ ఇస్తారు కదా, స్మాల్ బుక్ ఒకటి చదవమని చెప్తారు కదా. సో ఆ బుక్ ఎక్కడ పెట్టుకున్నారు, మీరు ఎక్కడ పెట్టుకొని చదువుకోమన్నారు, అంతవరకే అది పనిచేస్తుంది అన్నట్టు. సో ఈ కంప్యూటర్లు అవన్నీ అంత దగ్గర పెట్టుకోరు కదా. కంప్యూటర్స్ అనేది ఒక ఇంటర్మీడియట్ జోన్లో ఉంటుంది, అంటే అటు డిస్టెన్స్ కాదు, ఇటు రీడింగ్ కాకుండా మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో అందుకనే మనకి రీడింగ్ గ్లాసెస్ అనేది కంప్యూటర్ యూజర్స్కి, టేబుల్ వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అనేది కాదు. సో రీడింగ్ పవర్ అనేది ఓన్లీ 30 to 40 సెంటీమీటర్స్ వరకే. ఓకేనా, సో ఈ దగ్గర అంటే మొబైల్ పనిచేస్తుంది అందుకని కొంచెం దగ్గర 30 to 40 సెంటీమీటర్స్ లో పెట్టుకొని మనం వాడుతుంటాం కాబట్టి మొబైల్ అనేది పెట్టుకోవచ్చు. బట్ మనకి ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్ యూజర్స్కి, దానికి టేబుల్ వర్క్ యూజర్స్కి అయితే అది పనిచేయదు. ఓకేనా, సో ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి. తర్వాత మీరు రీడింగ్ గ్లాసెస్ ఒకవేళ తీసుకుంటే మీరు దూరం చూడలేరు. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు పాపం. సో ఏంటంటే ఇక్కడ ఓన్లీ రీడింగ్ అంటే రీడింగ్ వరకే. సో డిస్టెన్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఈ గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళని చూడలేము. మనం గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళని చూడలేము, గ్లాసెస్ తీస్తేనే వాళ్ళకి కనబడుతుంది. అందుకే జనరల్గా అందరు రీడింగ్ గ్లాస్ తీసుకొని పెట్టుకొని ఏదో దూరం చూస్తుంటారు, దూరం కనపడదు వాళ్ళకి, క్లారిటీ ఏదో అన్ఈజీగా ఉందని అంటారు. సో దూరం అనేది కనపడదు, ఓన్లీ రీడింగ్ వరకే. 30 to 40 సెంటీమీటర్స్కి అది పనిచేస్తుంది. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ గ్లాస్ త్రూ మీరు చూస్తే కనబడదు, మీరు గ్లాసెస్ తీయాల్సిందే, లేదంటే నోస్ కార్నర్లో పెట్టుకోవాలి. ఈ రీడింగ్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ అనేది మీరు నోస్ కార్నర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో అట్లాంటప్పుడు పైనుంచి మనం దూరం చూస్తాము, కింద నుంచి ఈ రీడింగ్ గ్లాసెస్ అనేది చేస్తాం అన్నట్టు. సో అట్లా. ఓకేనా, తర్వాత రీడింగ్ గ్లాసెస్లో ఇలా ఉంటుంది. సో మనము ఓన్లీ రీడింగ్ అంటే రీడింగ్ అంతవరకు 30 to 40 సెంటీమీటర్స్ లోపే. అంటే మొబైల్ పని అట్లాంటి వర్క్ అట్లాంటివి మొబైల్లో మీరు ఆపరేటింగ్ అలాంటివి చేసుకోవచ్చు, కానీ కంప్యూటర్ పనులు, టేబుల్ వర్క్ పనులు అయితే చేసుకోలేము. సో నెక్స్ట్ వచ్చేసి బైఫోకల్ గురించి తెలుసుకుందాం. బైఫోకల్లో ఒకవేళ ఓన్లీ రీడింగ్ పవర్ ఉండి దూరంలో ఏం లేదు కదా, సో బైఫోకల్ తీసుకున్నారు అనుకోండి, సో రీడింగ్ కింద ఉంటుంది. కింద బైఫోకల్లో కూడా మనకి క్రిప్టాక్ బైఫోకల్ అని, డిబైఫోకల్ అని, ఎగ్జిక్యూటివ్ బైఫోకల్ అని ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక బైఫోకల్ తీసుకుంటే అది రీడింగ్ అనేది బాటంలో ఉంటుంది, డిస్టెన్స్ పైన ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, కంప్యూటర్ మొబైల్ పని ఇదంతా మొబైల్ ఆపరేటింగ్ చేస్తారు, ఎవరైనా వచ్చారు సడన్ గా. సో ఇందాక మనం అనుకున్నాం కదా, రీడింగ్ గ్లాసెస్ లో దూరం ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని
వాళ్ళని మనం చూడలేం రీడింగ్ గ్లాసెస్ త్రూ. బైఫోకల్ చేయించుకుంటే ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తూ వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ మన మొబైల్ ఆపరేటింగ్ అలాంటిది ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే పేపర్ కూడా చదువుకునే వాళ్ళకి కూడా అది పనిచేస్తుంది. ఓకేనా. సో బైఫోకల్లో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతోని మనం కన్వర్జేషన్ చేసుకుంటూ కూడా మన పని మనం చేసుకోవచ్చు. బట్ బైఫోకల్లో కూడా ఈ టేబుల్ వర్క్ పని అండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ వాళ్ళు బైఫోకల్ కూడా వాళ్ళకి యూజ్ కాదు అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రెసివ్లో ఇదే ప్రిస్క్రిప్షన్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉందో డిస్టెన్స్లో ప్లానో డిస్టెన్స్ ఏం లేదు, వాళ్ళకి మంచి హ్యాపీగా హెల్దీగా ఉంది, మనకి డిస్టెన్స్లో ఎలాంటి ఇబ్బంది లేదు. రీడింగ్ ఒకటే ఇబ్బంది ఉన్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ వాడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా, బైఫోకల్ వాడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రోగ్రెసివ్ వాడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ప్రోగ్రెసివ్లో ఎలా ఉంటుంది అంటే టోటల్ 3 విజన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే డిస్టెన్స్, రీడింగ్ అండ్ ఇంటర్మీడియట్. అటు డిస్టెన్స్ ఇటు రీడింగ్ కాకుండా మధ్యలో విజన్ అన్నట్టు. అంటే 30-40 సెంటీమీటర్స్ లోపు అండ్ ఇంకా అబోవ్, అంటే డిస్టెన్స్ అనేది చాలా ఇంకా కొంచెం అబోవ్ ఉంటుంది. ఈ మిడిల్లో డిస్టెన్స్ కి అండ్ రీడింగ్ కి మధ్యలో ఉండే ఏరియాని ఇంటర్మీడియట్ విజన్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ విజన్ లో మనం ఏమేమి పనులు చేస్తాం, కంప్యూటర్ పని కానీ, టేబుల్ పని కానీ, ఏదైనా ఇంట్లో ఉండే వాళ్ళ కుకింగ్ కానీ, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తారు అన్నట్టు. సో ఇంటర్మీడియట్ లో కూడా మనకి ఇంటర్మీడియట్ పని కావాలి అని అంటే ప్రోగ్రెసివ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. బట్ ప్రోగ్రెసివ్ లో గురించి మీరు ముందుగా మనకు తెలిసిన విషయమే, ప్రోగ్రెసివ్ లో సైడ్ లో విజన్ అనేది ఉండదు. ఓన్లీ మిడిల్ ఆఫ్ ద లెన్స్ లోనే మనకు విజన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో మిడిల్ లో ఉండే ఫీల్డ్ ఆఫ్ విజన్ అంతవరకే మనకు కనబడుతుంది. సైడ్ లో అన్వాంటెడ్ ఏరియా ఉంటుంది, దాంట్లో మనకి విజన్ అనేది కనబడదు. కొంతమందికి డౌట్ రావచ్చు, నాకు డిస్టెన్స్ లో ప్రాబ్లమే లేదు, నాకు ఓన్లీ రీడింగ్ పవరే ఉంది, నేను ప్రోగ్రెసివ్ పెట్టుకోగానే నాకు డిస్టెన్స్ కూడా కనబడట్లేదు కదా అని అంటారు. ప్రోగ్రెసివ్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం మనము, టేబుల్ వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ ఈ పని కావడానికి తీసుకుంటున్నాం. సో ప్రోగ్రెసివ్ అనేది ప్రోగ్రెసివే, దానికి అన్వాంటెడ్ ఏరియా కంపల్సరీ ఉంటుంది. సో దానికి మనం అడ్జస్ట్ కావాల్సిందే. కాకపోతే ఫీల్డ్ ఆఫ్ విజన్ తక్కువ ఉన్నది కాకుండా కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకుంటే మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. సో దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నోస్ అనేది విజన్ కి స్ట్రైట్ ఉండాలి. మరి బుక్ చదువుతున్నా, కంప్యూటర్ చదువుతున్నా, మన యొక్క విజన్ కి ఆ నోస్ అనేది స్ట్రైట్ గా ఉండి చదువుకోవాలి. ఇట్లా ఈ టర్నింగ్ అనేది ఉండాలని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేసాం ప్రోగ్రెసివ్ గురించి. సో ప్రోగ్రెసివ్ లో ఆ ప్రాసెస్ ప్రకారంగా మనము డిస్టెన్స్, రీడింగ్ అండ్ ఇంటర్మీడియట్ పని కావాలనుకుంటే కంపల్సరీ తీసుకోవాలి. సో ప్రోగ్రెసివ్ తీసుకునేది ఎవరు, ఈ కంప్యూటర్ అండ్ టేబుల్ వర్క్ ఉన్న వాళ్ళకైతే అది యూజ్ అవుతుంది. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ ప్రిస్క్రిప్షన్, మనం ఏ ప్రిస్క్రిప్షన్ కూడా డిస్కస్ చేస్తున్నాం, డిస్టెన్స్ లో ఎలాంటి విజన్ ప్రాబ్లం లేదు, ఓన్లీ రీడింగ్ ప్రాబ్లమే ఉంది. కాబట్టి ఆ రీడింగ్ పెట్టుకున్న వాళ్ళు కంప్యూటర్ పని రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే చేయలేరు, బైఫోకల్ పెట్టుకుంటే చేయలేరు. కాబట్టి ప్రోగ్రెసివ్ తీసుకుంటున్నాం. ప్రోగ్రెసివ్ మనము మరి మీరు ఇట్లా కూడా వాడుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి పెట్టుకోకండి. కంప్యూటర్ పని అట్లా చేసేటప్పుడు ప్రోగ్రెసివ్ మీరు ఏదైతే చేయించుకుంటారో అది పెట్టుకోండి. ఓకేనా. సో ప్రోగ్రెసివ్ లో కాస్ట్ వేరియేషన్స్ కూడా చాలా ఉంటుంది. రీడింగ్ గ్లాసెస్ కి ప్రోగ్రెసివ్ కి చాలా లాట్ ఆఫ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. మీరు ఎవరైతే రెగ్యులర్ గా అంటే డే మొత్తం కూడా కంప్యూటర్ వర్క్, టేబుల్ వర్క్ ఉంది అని అనుకుంటే ప్రోగ్రెస్ అనేది బెస్ట్ సజెస్టబుల్. ప్రోగ్రెసివ్ లో కూడా ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ తక్కువ అట్లా ఉంటాయి. మంచి కంపెనీస్ ఉంటాయి, మంచి కోటింగ్స్ ఉంటాయి, కంప్యూటర్ కి సంబంధించిన కోటింగ్స్ ఉంటాయి, బ్లూ కంట్రోల్ అని అట్లాంటి డిఫరెంట్ కోటింగ్స్ ఉంటాయి. అలాంటివి తీసుకోండి. ఇది మీకు ఈ ప్లాను, డిస్టెన్స్ లో ప్లాన్ అండ్ రీడింగ్ అంటే +1 నుంచి ఏదైనా రీడింగ్ పవర్ వచ్చినప్పుడు ఈ రకంగా మనకి సజెస్టబుల్ అన్నట్టు. ఓకేనా. సో ఇది విషయం ఇవాళది. మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. దాని ద్వారా ఏంటంటే ఇంకా చాలా మందికి ఇది యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకేనా. నాకు కూడా మీరు మంచి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం థ్యాంక్ యూ సో మచ్.